హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1273కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ నేను మొదలు పెట్టేస్తాను. మీరు లైక్స్ ఇచ్చి ఇంకా ఎంకరేజ్ని అయితే పెంచేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు టెక్ న్యూస్ చాలా కలెక్ట్ చేశాను. మరి ఇందులో ఎన్ని న్యూస్లు నేను కవర్ చేస్తానో చూడాలి. సో మొదటి న్యూస్ చూస్తే మనకి క్వాల్కామ్ నుంచి Qualcomm Snapdragon 8 Generation 2 Qualcomm నుంచి వచ్చే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ అయితే ఈరోజు Qualcomm లాంచ్ చేసింది. ఇది మనకి Wi-Fi 7తో అయితే ఈ ప్రాసెసర్ వస్తుంది. రీసెంట్గా మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9200 ప్రాసెసర్ కూడా లాంచ్ అయింది. అందులో కూడా మనకి Wi-Fi 7 రెడీతో అయితే ఆ ప్రాసెసర్ కూడా అయితే వచ్చిందనమాట. ఈ ప్రాసెసర్ మనకి ప్రీవియస్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే Qualcomm Snapdragon 8 Generation 1 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే 40% పవర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. జీపీయూ పరంగా చూస్తే 25% ఫాస్టర్గా అయితే ఉంటుంది. అలాగే 45% హయ్యర్ పవర్ ఎఫిషియన్సీతో అయితే వస్తుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక అలాగే ఇది మనకి 200 మెగాపిక్సెల్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే ఎన్విడియా ఏఐ ప్రెజెంట్ INT4 ఫార్మాట్ సపోర్ట్ అయితే చేస్తుంది. రియల్ టైమ్ రే ట్రాకింగ్ ఫీచర్ కూడా అయితే వీళ్ళు ఇందులో అయితే తీసుకొస్తున్నారు. అంటే మన గేమ్స్ ఆడేటప్పుడు మనకి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక అలాగే వీడియో ప్లేబ్యాక్లో చూస్తే 8K వరకు అప్ టు 60 ఫ్రేమ్స్లో సపోర్ట్ చేస్తుందని చెప్పి అయితే ఇక ఈ ప్రాసెసర్ని ఎప్పుడైతే Qualcomm అనౌన్స్ చేసిందో సో కంపెనీలన్నీ బ్రాండ్లన్నీ అయితే వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. మా మొబైల్స్లో ఈ ప్రాసెసర్ అయితే రాబోతుందని. మనకు తెలిసిందే నెక్స్ట్ ఇయర్ రాబోయే చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మనం ఈ ప్రాసెసర్ అయితే చూస్తాం. ఇక్కడ చూస్తే ఆసూస్, ROG, Honor, IQOO, MOTOROLA, Nubia, OnePlus, Oppo, Red Magic, Redmi, Sharp, Sony, Vivo, Xiaomi, Meizu, Jet. సో ఇలాగ చాలా బ్రాండ్లు అయితే ముందుకు వచ్చినాయి. ఇక్కడ శాంసంగ్ అండ్ రియల్మీ ఇంకొన్ని బ్రాండ్లు అయితే కనిపించలేదు ప్రస్తుతానికి వచ్చేసరికి. వాళ్ళు కూడా అయితే ఇవాళ రేపు అనౌన్స్ చేస్తారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి లీటీవీ ఇంతకుముందు మన ఇండియాలో అయితే వీళ్ళు మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. అలాగా టీవీస్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పటికీ నేను లీటీవీ అదే లికో టీవీ సో అదే టీవీని అయితే ఇంకా యూజ్ చేస్తున్నాను అనుకోండి. అయితే వీళ్ళు ఇప్పుడు Y1 Pro ప్లస్ ఒక మొబైల్ని అయితే చైనాలో లాంచ్ చేశారు. iPhone 13 లాగైతే ఈ మొబైల్ అయితే ఉంటుందన్నమాట. చూడడానికి సేమ్ డిజైన్లో అయితే తీసుకొచ్చారు. ఇందులో 6.5 ఇంచెస్ LCD డిస్ప్లే ఉంటుంది. యూనిసాక్ ప్రాసెసర్ T610 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో వచ్చిన ఈ మొబైల్ ప్రైస్ అక్కడ 5,700 రూపాయల ప్రైస్ అయితే పెట్టారనమాట. ఇలాంటి మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ చేశారనుకోండి. సో ఎవరైతే ఐఫోన్ వాడాలి అనే కోరిక ఉంటుందో కనీసం ఈ విధంగా అయినా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడికి అయితే తీసుకురారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాళ్ళకి సంబంధించిన ఒక స్కామ్ అయితే బయటకు వచ్చింది. ఈ స్కామ్లో మొత్తం 20 మందిని అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు ఈ స్కామ్ని ఎలా చేశారంటే వాలా S1 స్కూటర్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి రీసెంట్గానే వాలా ఫైనాన్స్ని అయితే తీసేసిందంట. సో ఫైనాన్స్ అది ఫ్యూచర్ తీసేసింది. సో దీన్ని అయితే వీళ్ళు కొంతమంది చీటర్స్, స్కామర్స్ అనుకోవచ్చు. సో వీళ్ళు దాన్ని పసిగట్టి దానికి తగ్గట్టుగా ధీటుగా ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేశారంట. ఇది చూడడానికి సేమ్ వాలా ఒరిజినల్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అలాంటి వెబ్సైట్ లాగా అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. మొత్తం 1000 మంది వరకు వీళ్ళు బారిన పడినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ దగ్గర వీళ్ళు ఫస్ట్ బుకింగ్ కింద 499 రూపాయలు వసూలు చేసిన తర్వాత బీమా చెల్లింపని అయ్యని అని చెప్పి 60 నుంచి 70,000 రూపాయల వరకు వీళ్ళ దగ్గర అయితే వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయల వరకు వీళ్ళు దున్నుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో వీళ్ళు ఈ పేమెంట్స్ కూడా ఎలా తీసుకునేవాళ్ళు అంటే పేయూ యాప్ ఉంటుంది కదా, దాని ద్వారా అయితే వీళ్ళు పేమెంట్స్ తీసుకునేవాళ్ళంట. ట్రాన్సాక్షన్ అయితే ఆ విధంగా జరుగుతుందంట. సో మొత్తానికైతే 20 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఇందులో మన తెలంగాణ అలాగే బీహార్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మరి దీన్ని అయితే వాళ్ళ సీరియస్గానే తీసుకోవాలి. యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి స్కామ్ బయట జరుగుతున్నప్పుడు వెంటనే కంప్లైంట్ రేజ్ చేసి వీళ్ళే అంటే కస్టమర్స్ని అలర్ట్ చేయాలన్నమాట. సేమ్ ఫేక్ వెబ్సైటు జనాలు దగ్గర డబ్బులు దున్నేసుకుంటున్నంత వరకు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. మేబీ నేను అనుకోవడం వేరే స్కూటర్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ కూడా అయితే ఉంది. వాళ్ళ CEO భవిష్ అగర్వాల్ ట్వీట్ అయితే చేశాడనమాట. దీని ప్రకారం వీళ్ళు ఒక స్కూటర్ని అయితే తీసుకురావాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఓటింగ్ అయితే కోరాడు. ఇక్కడ చూస్తే స్పోర్ట్స్, క్రూజర్, అడ్వెంచర్, కేఫ్ రేజర్ ఈ వెహికల్స్లో, ఈ బైక్స్లో విచ్ బైక్ స్టైల్ డూ యూ లైక్ అని చెప్పేసి తనైతే ట్వీట్ చేశాడు. సో చాలామంది స్పోర్ట్స్ బైక్కే ఓటేసినట్టు తెలుస్తుంది. వీళ్ళు కూడా స్పోర్ట్స్ బైక్ అయితే కావాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఒకవేళ ఓటు పడకపోతే పట్టించుకునేలా చేసుకుంటారులేండి. మొత్తానికైతే తను బయట జరుగుతున్న స్కామ్లో చేసి ఇలాగ ట్విట్టర్లో ఈ విధంగా అయితే ఓటు దున్నుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ రీసెంట్గా తీసుకొచ్చిన 14 Pro అండ్ 14 Pro Max ఈ రెండిట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ తీసుకొచ్చింది కదా. కాకపోతే తీసుకొచ్చినప్పటికీ బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ ఉంటుందో డల్ అవి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉండేది కదా. ఇప్పుడు iOS 16.2 బీటా 3లో వాల్పేపర్ ఆప్షన్ని డిసేబుల్ చేసే విధంగా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అంటే నెక్స్ట్ రాబోయే మనం iOS 16.2లో వాల్పేపర్ని అయితే తీసేసి ఓన్లీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే పెట్టుకోవచ్చు. ఈ ఏడు ముందే ఆడవచ్చుగా. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచే మనం లాస్ట్ వీక్ అనుకుంటా ఆల్రెడీ మీకు నేనైతే చెప్పాను. యాపిల్ మన ఇండియాలో వచ్చేసరికి దగ్గర 53,000 ఉద్యోగాలను అయితే
మ్యానుఫ్యాక్చరింగ్లో పెట్టుకోబోతుంది ఫాక్స్కాన్ అని చెప్పేసి యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి. సో దానికి సంబంధించి న్యూస్ అయితే మనకి బయటకు వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి మన ఐటీ మినిస్టర్ అయితే కన్ఫర్మ్ చేశారనమాట. సో తను చెప్పిన దాని ప్రకారం చూస్తే బెంగళూరులో హొసూర్ సమీపంలో ఒక ప్లాంట్ని అయితే యాపిల్ అయితే తీసుకురాబోతుందంట. మరి ఎవరు తీసుకొస్తున్నారు ఈ ప్లాంట్ అంటే ఫాక్స్కాన్ తీసుకొస్తుందా లేకపోతే పెగాట్రాన్ తీసుకొస్తుందా అనేది అయితే ప్రస్తుతానికి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఒక ప్లాంట్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇక్కడ వచ్చేసరికి దగ్గర 60,000 ఉద్యోగాలు అయితే దొరకబోతున్నాయంట. అయితే దాని చుట్టుపక్కల ఉన్న గిరిజనులు ఉంటారు కదా, అందులో 6,000 మందిని అయితే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు తీసుకున్నారంట. తీసుకుని వాళ్ళకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ట్రైనింగ్ కూడా అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ 6,000 మందితో అయితే ఈ ప్లాంట్ అయితే స్టార్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో మొత్తం 60,000 మందికి ఉద్యోగాలను అయితే ఇస్తారని చెప్పి సో మన ఐటీ మినిస్టర్ అయితే చెప్తున్నాడు. సో మేబీ నేను అనుకోవడం మరి ఇదే అనుకుంటా, మనం గతంలో చెప్పుకున్న న్యూస్ అప్పుడు వచ్చేసరికి 53,000 మంది తీసుకుంటారని చెప్పేసి మనకి న్యూస్ అయితే వచ్చింది. మరి అది ఇది ఒకటేనా లేకపోతే అది వేరుగా తీసుకొని ఇది వేరుగా తీసుకుంటున్నారు చూడాలి. ఆల్రెడీ చూస్తే 17,000 మంది ఫాక్స్కాన్లో ఆల్రెడీ వర్క్ అయితే చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకో 53,000 మందిని అయితే హైక్ చేసుకోవాలని వాళ్ళు అయితే చూస్తున్నారు. ఓవరాల్ చెప్పాలంటే మొత్తానికి అయితే ఉద్యోగాలు అయితే వస్తున్నాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇప్పటి నుంచే ఏమైనా సోర్సెస్ ఉంటే వెతుక్కోండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ బ్లూ టిక్ మార్క్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ని రీసెంట్గానే అనౌన్స్ చేసి మళ్ళీ కానీ పాజ్ అయితే చేశారు. దీన్ని మళ్ళీ రీలాంచ్ అయితే నవంబర్ 29 అంటే ఈ నెల 29వ తారీఖున అయితే మళ్ళీ రీలాంచ్ చేయబోతున్నట్టుగా ఎలాన్ మస్క్ కన్ఫర్మ్ అయితే చేశాడు. ఒక ట్వీట్ అయితే చేశాడు. మరి ట్వీట్ ప్రకారం చూస్తే వీళ్ళు మళ్ళీ 29వ తారీఖున రీలాంచ్ అయితే చేయబోతున్నారు. సో మళ్ళీ మన ఇండియాలో ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టున్నారుగా $740 ఎంతో పే చేసి మనం ఈ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకొని టిక్ మార్క్ని అయితే పొందొచ్చు. అదే కనుక యూఎస్లో అక్కడ చూస్తే $680 ఎంతో పడుతుంది అక్కడ చూసుకున్నట్టయితే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో రెనో 9 సిరీస్ మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. నవంబర్ 24వ తారీఖున ఈ మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి రెనో 9 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్తో రాబోతుంది. రెనో 9 ప్రో డెమెన్సిటీ 8100 ఈ ప్రాసెసర్తో అయితే రాబోతుందంట. ఇక రెనో 9 ప్రో ప్లస్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్తో రాబోతుంది. అన్ని వచ్చేసరికి Android 13తో రాబోతున్నాయి. ఇందులో 4500 mAh బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. మనకి ప్రో ప్లస్లో కనుక చూసినట్టయితే 4700 mAh బ్యాటరీ అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండబోతున్నట్టుగా సో ఇప్పుడు మనకి లీక్ అయిన న్యూస్ ప్రకారం అయితే తెలుస్తుంది. మరి అదే రోజున వీళ్ళు మన ఇండియాలో ఒక లాంచ్ చేస్తారా లేకపోతే మనకి నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తారా అని చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి వీటిని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ వాచ్ వాళ్ళని కాపాడింది వీళ్ళని కాపాడింది అని చెప్పి ఇప్పుడు మనం వింటూనే ఉంటాం కదా. సో ఇప్పుడు వచ్చేసరికి యాపిల్ వాచ్ సిరీస్ 7 మన మహారాష్ట్రకి సంబంధించిన ఒక 17 ఏళ్ల కుర్రవాడి ప్రాణాలను అయితే కాపాడినట్టుగా న్యూస్ అయితే వస్తుంది. ఈ కుర్రాడు లోనావాలాలో ట్రెక్ అయితే వెళ్ళాడంట. ఈ కుర్రాడితో పాటు ఇంకో 3 ఫ్రెండ్స్ కలిపి మొత్తం అంతా కలిసి ట్రెక్ వెళ్ళి మొత్తం ఫోటోలు అవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు వర్షం అయితే పడుతుందంట. వర్షం పడుతున్న టైంలో నేను కాలు జారి 130 నుంచి 150 మీటర్ల లోతులోకి అయితే పడిపోయాడంట. సో తనకైతే దెబ్బలేం తగలేదు. అక్కడంతా గుబురుగా ఆకులు చెట్లు చేమలు ఉండడం వల్ల ఒక చోట అయితే ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. కానీ తన దగ్గర అయితే ఫోన్ లేదు, యాపిల్ వాచే ఉంది. ఫోన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ దగ్గర బ్యాగులో అయితే ఉందంట. సో యాపిల్ వాచ్తో తను కాల్ చేసి సో తనున్న ప్లేస్ని అయితే చెప్పినట్టు తెలుస్తుంది. అక్కడికి వచ్చేసరికి వెంటనే రెస్క్యూ టీం అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి తనైతే కాపాడినట్టుగా తనైతే ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇది మనకి ఇప్పుడు ఫస్ట్ టైమే కాదు, ఇంతకుముందు కూడా ఇలాగే చాలామంది లైఫ్ కాపాడిందని చెప్పేసి మనం యాపిల్ వాచ్కి సంబంధించి వింటూనే ఉన్నాం. ఇందులో కొన్ని ఫేక్ కూడా ఉన్నాయి, అంటే హైప్ తీసుకురావడం కోసం కొన్ని క్రియేట్ చేసినవి ఉంటాయి, కొన్ని రియల్ కూడా ఉన్నాయి. రీసెంట్గానే యూఎస్లో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందంట. ఒక వ్యక్తి తన భార్యని చావు బాధేసి బతికుండగానే తీసుకెళ్ళి సజీవ దహనం అయితే చేసేస్తే తను అక్కడ నుంచి ఎమర్జెన్సీకి కాల్ చేసింది. సో ఎమర్జెన్సీకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రెస్క్యూ టీమ్ సో తను కూడా కాపాడాడంట. సో ఇటువంటి న్యూస్ కూడా వచ్చింది. ఈ న్యూస్ అయితే మనం ఇంతకుముందు ఏం కవర్ చేయలేదనుకోండి. నేను ఇప్పుడు ఈ న్యూస్ని చదువుతుంటే దాని రిలేటెడ్గా ఈ న్యూస్ కూడా అయితే కనిపించింది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి వివో నుంచి వివో X90 సిరీస్ మొబైల్స్ నవంబర్ 22వ తారీఖున లాంచ్ కాబోతున్నాయి. ఇప్పుడు వీటికి సంబంధించిన టీజ్ని అయితే అంటే పోస్టర్లు అయితే వివో అఫీషియల్గా అయితే టీజ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 9200 ఈ ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. డెమెన్సిటీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా వాళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు ఈ పోస్టర్ ద్వారా. అలాగే ఇందులో మనకి సోనీ IMX758 ఈ కెమెరా సెన్సార్ని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా మరో పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్స్ కూడా మనకి నెక్స్ట్ ఇయరే మన ఇండియాలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఇంకా న్యూస్ అయితే ఉన్నాయి, బట్ అసలుకి టైం లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినట్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న న్యూస్లు అయితే మీకు చెప్పేశాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. అలాగే మన ఛానల్లో రేపు లావా బ్లేజ్ 5G మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అయితే రాబోతుంది. మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.